ఒక మనిషి మర్డర్ చేయబడి చనిపోతే అలాంటి ఆత్మలకు ఏమవుతుంది? అది విధియా లేక ఇంకేదైనా కారణం ఉందా? ఒక మనిషి హత్య చేయబడి చనిపోతే ఆ క్షణం ఆ ఆత్మ తన శరీరాన్ని విడిచిపెడుతూ భయంతో, బాధతో, ఆశ్చర్యంతో ఉంటుంది. ఇలాంటి మరణం ఆత్మ ఇష్ట ప్రకారం జరగదు. అది పూర్వజన్మ కర్మ ఫలితంగా జరుగుతుందని మన గరుడ పురాణం చెప్తుంది. మరణం జరిగిన వెంటనే ఆత్మ కొద్దిసేపు తన శరీరం చుట్టూ తిరుగుతుంది. ఎలా చనిపోయానో నమ్మలేక ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆత్మకు శాంతి అస్సలు ఉండదు. దుఃఖం, కోపం, గందరగోళంలో ఉంటుంది. కొన్ని క్షణాల్లో యమదూతలు ప్రత్యక్షం అవుతారు. వారు ఆత్మతో ఇలా అంటారు: నీ ఈ మరణం ఈ జన్మ తప్పుల వలన కాదు, పూర్వజన్మలో నువ్వు ఇతరులకు ఇచ్చిన బాధ ఫలితమే ఇది అని చెప్పి వాయుపాశంతో ఆత్మను బంధించి యమలోకానికి తీసుకెళ్తారు. యమలోకంలో చిత్రగుప్తులు ఆ ఆత్మ చేసిన పాపపుణ్యాలను చదివి యమధర్మరాజుకు చెప్తాడు. అప్పుడు యముడు ఆత్మతో ఇలా అంటాడు: ఈ మరణంతో నీ పూర్వ పాపం తీరుతుంది. ఈ కష్టాల తర్వాత నీకు శాంతి లభించి మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది అని అంటాడు. అలాంటి ఆత్మలు కొంతకాలం తమిష్ట నరకం వంటి స్థలాల్లో బాధ అనుభవించి పాపం తీరాక ఆత్మకు శాంతి పొంది మళ్ళీ జన్మ మంచిగా దొరుకుతుంది. ఆ కొత్త జన్మలో ఆత్మ క్షమాపణ, దయ, సహనం నేర్చుకుంటుంది. హత్య చేయబడిన వారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హత్య చేసిన వాడి గురించి తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఎవరైతే ఇతరుల ప్రాణాలు తీస్తారో వారు అత్యంత ఘోర పాపం చేసిన వారు అవుతారు. ఇలాంటి వాళ్ళు చనిపోయిన వెంటనే అతని ఆత్మను యమదూతలు వాయుపాశంతో కట్టేసి నరకం చూపించుకుంటూ యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ చిత్రగుప్తులు ఆత్మ చేసిన పాపాన్ని యమధర్మరాజుకు చదివి చెప్తే యమధర్మరాజు బాగా కోపంతో ఆత్మతో ఇలా అంటాడు: దేవుడిచ్చిన ప్రాణాన్ని తీయడానికి నువ్వెవరు? నీకు ఏ హక్కు ఉందని ఇతరుల ప్రాణాలు తీసావు? ఒక మనిషి ఇంకో మనిషి ప్రాణం తీయడం ఘోరమైన పాపం. ఈ పాప ఫలితంగానే నిన్ను కుంభిపాక నరకంలో వేస్తున్నా అని చెప్పి ఆత్మను కుంభిపాక నరకంలో వేస్తాడు. ఆ నరకంలో ఆత్మ అగ్ని సముద్రంలో మునిగి నువ్వు చంపిన వారిలా అదే బాధను 1000 రెట్లు ఎక్కువ అనుభవిస్తుంది ఈ ఆత్మ. ఆ పాపాలు పూర్తయ్యాక మళ్ళీ కొత్త జన్మ లభిస్తుంది ఈ ఆత్మకు. కానీ ఆ జన్మలో బాధలు, కష్టాలు, నిస్సహాయత ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. గరుడ పురాణం చెప్పేది ఒకటే: ప్రతి మరణం, ప్రతి బాధ కర్మ ఫలితమే. చంపిన వాడైనా చంపబడిన వాడైనా దైవం సమానంగా న్యాయం చేస్తుంది. జీవితం ఒక పవిత్రమైన వరం. దాన్ని గౌరవించడం, దయా, క్షమాపణ నేర్చుకోవడం మానవుడి ధర్మం. సో ఇప్పుడు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి డిజీజ్ వల్ల చనిపోతే, అదే రోగాలు వచ్చి చనిపోతే వాటి మరణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం.